హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి అలియాస్ డిప్లొమా ట్రైబ్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రీవియస్ ఇయర్ ఈసెట్ కట్ ఆఫ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఎవరన్నా ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే మీ ర్యాంక్ ఈ కాలేజ్ సీట్ వస్తుందా రాదా అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం, ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం అండ్ అలాగే కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీలాంటి స్టూడెంట్స్ కి అయితే యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అండ్ అలాగే ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు ఫాస్ట్ గా రావాలంటే వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ లింక్స్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి, వెళ్ళైతే జాయిన్ అయిపోండి. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ కట్ ఆఫ్స్, కాలేజ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. ఓకే, గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి అటానమస్ కాలేజ్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఆంధ్ర యూనివర్సిటీకి అయితే అఫిలియేటెడ్ అయి ఉంది. ఇది వచ్చేసి విశాఖపట్నంలో లొకేట్ అయి ఉంది. ఈ కాలేజ్ కి వచ్చేసి నాక్ A++ గ్రేడ్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఈ కాలేజ్ లో కోర్స్ వచ్చేసి ఏం ఆఫర్ చేస్తున్నారంటే కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ A&ML, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ రోబోటిక్స్ అన్నమాట. ఈ బ్రాంచెస్ అయితే మీకు అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఆల్సో మీకు వచ్చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తున్న సీట్లు వచ్చేసి ఓన్లీ 10% సీట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి లాటరల్ ఎంట్రీస్ వాళ్ళకి. అండ్ అలాగే ఈ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అయినా, ప్లేస్మెంట్స్ గురించి అయినా చూసుకున్నట్లయితే మొత్తం బాగుందన్నమాట. ఫీ స్ట్రక్చర్ గురించి చూసుకున్నట్లయితే లాటరల్ ఎంట్రీస్ వాళ్ళకి పర్ ఇయర్ కి వచ్చేసి 1,05,000 అనమాట. ఇన్ కేస్ మీరు ఫీజు రింబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అవుతే గవర్నమెంట్ అయితే పే చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఫీజు రింబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అవ్వలేదంటే మీరు ఓన్ గా పే చేసుకోవాలి. పర్ ఇయర్ 1,05,000. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ అనమాట ఈసెట్ వాళ్ళవి. ఇది వచ్చేసి అకాడమిక్ ఇయర్ 2022 అండ్ అలాగే 20. ఇక్కడ మనం చూసుకోవచ్చు బెస్ట్ ర్యాంక్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. కెమికల్ లో వచ్చేసి 6, సివిల్ లో వచ్చేసి 47, సిఎస్సి లో వచ్చేసి 1, సిఎస్ఎం లో 37, సిఎస్డి లో 143, ఈసీఈ లో 24, ట్రిపుల్ లో 12, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 171, మెకానికల్ లో 24, మెకానికల్ రోబోటిక్స్ లో వచ్చేసి 104 అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్ అండ్ అలాగే బ్రాంచ్ వైజ్ అయితే ఏ ర్యాంక్స్ కి సీట్ అలాట్ అయిందని మెన్షన్ చేశారు. ఇక్కడ ఓసీ జనరల్ చూసుకున్నట్లయితే కెమికల్ లో ఏ సీట్ అలాట్ కాలేదు. సివిల్ లో చూసుకున్నట్లయితే బాయ్స్ కి 47 ర్యాంక్ అనమాట. గర్ల్స్ కి వచ్చేసి 146 ర్యాంక్. సిఎస్సికి చూసుకున్నట్లయితే 27th ర్యాంక్. అండ్ అలాగే గర్ల్స్ కి వచ్చేసి 95 ర్యాంక్. సిఎస్ఎం లో వచ్చేసి బాయ్స్ కి అయితే అలాట్ కాలేదు, గర్ల్స్ కి వచ్చేసి 37 ర్యాంక్. సిఎస్డి లో చూసుకున్నట్లయితే ఓసీ జనరల్ బాయ్స్ కి వచ్చేసి 186th ర్యాంక్, గర్ల్స్ కి వచ్చేసి 218 ర్యాంక్. ఈసీకి వచ్చేసి బాయ్స్ ర్యాంక్ 89, గర్ల్స్ ర్యాంక్ వచ్చేసి 78. ట్రిపుల్ కి వచ్చేసి బాయ్స్ ర్యాంక్ 26, గర్ల్స్ ర్యాంక్ అయితే అలాట్ కాలేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గర్ల్స్ కి సీట్ అలాట్ అయింది, 171 ర్యాంక్. మెకానికల్ లో ఏ ర్యాంక్, మెకానికల్ రోబోటిక్స్ లో చూసుకున్నట్లయితే ఓసీ అబ్బాయికి వచ్చేసి 134th ర్యాంక్ అయితే అలాట్ అయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి వచ్చేసి బిలో 200 ర్యాంక్ వస్తే మీకు అయితే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందన్నమాట. అండ్ అలాగే ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే బిలో మీకు 3,000 ర్యాంక్ వచ్చినా కూడా వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈసీలో చూసుకున్నట్లయితే ఎస్టీ బాయ్ కి వచ్చేసి 3,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది. అండ్ అలా అంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ కాలేజీలో రావాలంటే బిలో 3,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఓవరాల్ బీసీ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే బీసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే లాస్ట్ ర్యాంక్ సీట్ అలాట్ అయింది 1938 అయితే సివిల్ లో, అది కూడా అబ్బాయికి. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే బిలో 1000 వచ్చింటే బీసీ కేటగిరీ వాళ్ళకి ఈ కాలేజీలో వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఓసీ వాళ్ళకి వచ్చేసి బిలో 200 ర్యాంక్ అయితే రావాలి ఈ కాలేజీలో మీకు సీట్ రావాలంటే, ఏ బ్రాంచ్ లో అయినా. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి అయితే ఈ కాలేజీలో సీట్ రావాలంటే ఏదైనా బ్రాంచ్ లో బిలో 3,000 ర్యాంక్ అయితే రావాలన్నమాట. బిలో 3,000 ర్యాంక్ వస్తే హై ఛాన్స్ అయితే ఉన్నాయి సీట్ సెక్యూర్ గానికి. అది కూడా 3,000 ర్యాంక్ వస్తే తక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. బిలో 1,500, బిలో 2,000 ర్యాంక్ వస్తే ఈజీగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉన్నాయి. బీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి చూసుకున్నట్లయితే మీకు ఓవరాల్ గా బిలో 1,000 ర్యాంక్ వస్తేనే మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉన్నాయి. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద వీడియో ఫర్ ద గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ అలాగే నెక్స్ట్ ఏ కాలేజ్ చేయాలో కామెంట్ అయితే చేసేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏ కాలేజ్ మీద కట్ ఆఫ్ ర్యాంక్ చేయాలో కామెంట్ అయితే చేయండి. దట్స్ ఇట్ ఫర్ వీడియో. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.